పారిస్ పై నరమేధాన్ని మరువక ముందే పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలో కూడా తీవ్రవాదులు బరితెగించారు. రాజధాని ఒమాకాలోని ఓ హోటల్లో కాల్పులకు తెగబడ్డారు. రాడిసన్ బ్లూ అనే హోటల్లో పెద్ద ఎత్తున అమెరికన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హోటల్ చుట్టూ భద్రతా దళాలు మోహరించాయి. తీవ్రవాదులు 170 మంది టూరిస్టులను బందీలుగా పట్టుకున్నట్టు సమాచారం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, బమాకో ఘటనకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? 170కి మంది పైగా టూరిస్టుల హోటల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికన్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఏం జరుగుతోంది అక్కడ? పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి మాలి రాజధాని బమాకోలో ఇన్సిడెంట్ జరిగింది. రాజధాన్ హోటల్లో ఉన్నటువంటి దాదాపు 140 మంది గెస్టులు, అదేవిధంగా 30 మంది హోటల్ స్టాఫ్ సిబ్బందిని హోస్టేజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు జిహాదిస్టులుగా వీళ్ళని అనుమానిస్తున్నారు. AK-47లతో కాల్పులు జరుపుతూ లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గెస్టులను అదేవిధంగా సిబ్బందిని వాళ్ళు బందీలుగా చేసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా కాల్పుల శబ్దం వినిపిస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా హోస్టేజ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది, కాల్పులు శబ్దం వినిపిస్తుంది అని చెప్తున్నారు. మాలి చూసుకుంటే గతంలో ఫ్రెంచ్ కలోనియల్ కంట్రీగా ఉండేది, ఫ్రెంచ్ వలస దేశంగా మాలి ఉండేది. 90% ముస్లిం జనాభా ఉన్నటువంటి కంట్రీ. అయితే ఈ హోటల్ ఏదైతే ఉందో, ఈ 5 స్టార్ హోటల్ ఎక్కువగా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, అమెరికన్స్ ఇక్కడ గెస్టులు ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి గెస్టులు ఎవరైతే 140 మంది గెస్టులు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అమెరికన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అమెరికన్ ఎంబసీ కూడా ఇప్పటికే ఈ సమాచారం అందింది. హోస్టేజ్ సిచ్యువేషన్ ఏదైతే కొనసాగుతుందో ఆ సమాచారం ఇప్పటికే అమెరికన్ ఎంబసీ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. తమ పౌరులకు వీలైనంత ఉగ్రవాదులకు దూరంగా దాక్కోవాల్సిందిగా వాళ్ళు ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా హోస్టేజ్ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే ఉగ్రవాదులు ఎవరు అనే దానిపై ఇంకా కంటిన్యూ ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. జిహాదిస్ట్ వాళ్ళు చేసినటువంటి నినాదాలు కావచ్చు, వాళ్ళు కాల్పులు జరిపిన తీరును బట్టి జిహాదిస్టులుగా వాళ్ళని అనుమానిస్తున్నారు. ఇస్మాయిల్, ఏం జరుగుతోందంటే ఇక్కడ మోడస్ ఆపరెండి చూస్తే ప్యారిస్ తర్వాత వాళ్ళు వాషింగ్టన్ అలాగే రోమ్ నెక్స్ట్ టార్గెట్ అంటూ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేయడం. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో, అంటే ఎవరు ఊహించని విధంగా ఆఫ్రికాలో ఈ దాడి ఎవరని భావిస్తున్నారు? ఐసిస్తో సంబంధం ఉందా? అమెరికన్స్ ఎక్కువ మంది ఉందంటున్నారు, ఎంబసీ కూడా సమాచారం ఉంది అని అంటున్నారు. ఏం జరుగుతోంది, ఎలా విశ్లేషిస్తారు మీరు? ఈ మొత్తం ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఇంకా దాడి కొనసాగుతుందో, కొద్ది క్షణాల క్రితమే ఈ మొత్తం దాడి ప్రారంభమైంది. ఒక బందీ చేసేటువంటి ఒక ప్రక్రియ అయితే కొనసాగుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా పశ్చిమాసియా ప్రాంతంలో నైజీరియా ఇటువంటి దేశాల్లో బోకో హరాం అనేటువంటి ఉగ్రవాద సంస్థ చాలా యాక్టివ్ గా ఉంది. అయితే బోకో హరాం కొన్ని రోజుల క్రితమే ఐసిస్ కు విధేయత ప్రకటిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున బోకో హరాం ఈ ప్రాంతంలో చాలా దేశాల్లో తమకు సంబంధించినటువంటి నెట్వర్క్ ను విస్తరింపజేసుకుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి దాడి వెనకాల బోకో హరాం వాళ్ళు ఉండొచ్చు, ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు వీళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీగా అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఇనిషియల్ స్టేజ్ మాత్రమే, కానీ ఒక పెద్ద ప్యారిస్ లాంటి ఘటనకు మాత్రం వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఇటువంటి కాల్పులు కానీ అక్కడ పేలుడు శబ్దాన్ని చూసిన వాళ్ళు, వింటున్న వాళ్ళు మాత్రం ఒక పెద్ద దాడి జరిగింది, వాళ్ళందరినీ బందీలు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇద్దరు గన్మెన్ గా అనుమానిస్తున్నారు. కేవలం ఇద్దరు మాత్రమే కాల్పులు జరుగుతూ లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా కొన్ని పేలుళ్లు జరిగాయి. దాదాపు 170 మంది ఉన్నారు. అందులో 140 మంది విదేశాలకు సంబంధించిన గెస్టులు ఉన్నారు. ఒక 30 మంది హోటల్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరినీ బందీలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇంకా కాల్పులు వినిపిస్తున్నాయి అనేటువంటి మాటలు మాత్రం అక్కడి నుంచి వస్తున్నాయి. అంటే భద్రతా బలగాలు ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళ డిఫెన్స్ ఆర్మీ ఏదైతే ఉందో దాని శక్తి ఏ మేరకు అంచనా వేయొచ్చు? అమెరికన్ ట్రూప్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఆ అవకాశాలు ఏమైనా ఉంటే చెప్పండి. డెఫినెట్ గా ఇప్పుడు ఈ కాల్పుల శబ్దం వినిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో బమాకోలోని మొత్తం ఆర్మడ్ ఫోర్సెస్ ను అక్కడికి తరలించారు. హోటల్ బయట సెక్యూరిటీని టైటప్ చేశారు. లోపల జరుగుతున్నటువంటి ఏదైతే ఒక బందీ ప్రక్రియ, ఒక ఉగ్రవాద చర్య ఏదైతే జరుగుతుందో దాన్ని ట్యాకిల్ చేయడానికి భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అమెరికన్ ఎంబసీ ఏదైతే మాలీలో ఉందో ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది. తమ పౌరులు వీలైనంత దూరంగా ఈ మొత్తం యాక్టివిటీకి సంబంధించి ఉండాలి, వాళ్ళు వీలైన చోట సెక్యూర్ గా ఉండాలి అనేటువంటి ఒక ట్వీట్ అమెరికన్ ఎంబసీ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. బట్ ఇప్పటి వరకు ఇనిషియల్ స్టేజ్ మాత్రమే పెద్ద ఎత్తున ఆర్మడ్ ఫోర్సెస్ అక్కడ చేరుకుంటున్నాయి. ఈ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇస్మాయిల్, దీనిపై మరింత సమాచారం మీకోసం మళ్ళీ వి విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ ఫర్ నౌ.